ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మాఘపురాణం 19వ అధ్యాయం మాఘమాస నదీ స్నాన మహిమ అనే కథ పారాయణం. మాసములన్నింటిలోనూ మాఘమాసము అత్యంత పుణ్యదాయకమైనది. మాఘమాసములో నదీ స్నానము విశేష పుణ్య ఫలితమునిచ్చును. నది లేనిచో ఏ నీటి తావు ఎందైనను స్నానమాచరించి శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించినచో తాము చేసిన ఘోర పాపములన్నీయు హరించుకుపోవును. మాఘపురాణమును వినుట, మాఘమాస వ్రతమాచరించుట, విష్ణు పూజలు, సంకీర్తనలు, భజనలు, దాన ధర్మాలు మున్నగునవి చేసినచో ఆ శ్రీహరి సర్వదా మనలను కాపాడుటయే కాక విష్ణులోక ప్రాప్తిని కలుగజేయును. కావున సర్వులు మాఘమాస వ్రతమాచరించుట సర్వశ్రేయస్కరం. మాఘమాసములో శ్రీహరిని సేవించినచో ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగును. ఆయురారోగ్య ఐశ్వర్యములు, భోగభాగ్యములు సిద్ధించును. ఈ మాఘమాస వ్రతమాచరించుట వలన భక్తులు శ్రీహరి కృపకు పాత్రులై మోక్ష ప్రాప్తిని పొందగలరు అనుట అక్షర సత్యం. ఇందు ఎట్టి సందేహమూ లేదు. పూర్వము అనంతుడు అనే బ్రాహ్మణుడు యమునా నదీ తీరమందలి ఒక అగ్రహారములో నివసించేవాడు. అతనికి పూర్వీకుల నుండి వచ్చిన వంశపారపర్యంగా వచ్చు ఆస్తి అధికముగా సంక్రమించి ఐశ్వర్యవంతుడవుటచే అహంకారిగాను, మొండితనం, మూర్ఖత్వం కలవాడుగాను తయారయ్యాడు. విద్య అంతంత మాత్రంగానే అబ్బింది. నిత్యం ఇంటి నుండి డబ్బు తీసుకుని దుష్టులతోనూ దుర్మార్గులతోనూ తిరుగుతూ జులాయిగా తయారయ్యాడు. చెడు అలవాట్లకు లోనయ్యాడు. తల్లిదండ్రుల హితబోధనలు వినక తన ఇష్టానుసారం సంచరించసాగాడు. ఏనాడు దైవచింతన చేసిన పాపాన పోలేదు. పాపభీతి అసలే లేదు. మందు, మగువ, పేకాట, జూదం మున్నగు సకల దుర్గుణాలు అలవడ్డాయి. ముసలివారైన తల్లిదండ్రులు మాత్రం ఎంతో చెప్పి చూశారు. అయినా ఏమి లాభం? వారి హితబోధ చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు అయ్యింది. సరే, కాలమే సమాధానం చెప్తుంది అని అందరూ సరిపెట్టుకున్నారు. ఇలా ఉండగా కొంతకాలానికి అతనికి జ్ఞానోపదేశం అవడం మొదలయ్యింది. దుర్గణముల వల్ల రోగాల బారిన పడ్డాడు. స్నేహితులు సాయం చేయకపోవడంతో వారి పట్ల విసిగిపోయాడు. ఏనాడు దాన ధర్మాలు చేయలేదు. దైవచింతన అసలే లేదు. ఒంట్లో సత్తువ సన్నగిల్లసాగింది. ఒకనాడు అతడు ఈ విధంగా ఆలోచించసాగాడు. అయ్యో, తల్లిదండ్రులు పెద్దలు చెప్పినను వినకపోతినే, ధనబలంతో మిక్కిలి గర్విష్ఠునైతినే, సకల దుర్గుణముల బారిన పడితినే, నేనెంతటి పాపాత్ముడనైతిని. దైవచింతన చేయలేదు, దాన ధర్మాలు చేయలేదు, భగవంతుని పట్ల భక్తిని చూపలేదు. నాకిక మోక్షం ఎక్కడిది? పుణ్యకార్యములనొక్కటి అయినను చేయలేదు సరికదా. ఈ మాఘమాసం అత్యంత పుణ్యదాయకమైనదని నదీ స్నానము చేయమని తల్లిదండ్రులు చెప్పినను వినలేదు. నాకింక నిష్కృతి లేదు. రేపటి నుంచైనా నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు చేసి శ్రీ మహావిష్ణువునికి పూజలు, భజనలు, సంకీర్తనలు చేయించాలి. మాఘమాస వ్రతం ఆచరించాలి. లేనిచో నాకు నికృష్టపు చావు తప్పదు అనుకుంటూ నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నాడు. ఆనాటి రాత్రి కొందరు దొంగలు అతని ఇంటిలో పడి సర్వం దోచుకుపోతూ ఉండగా ఆ అలికిడికి మెలకువ వచ్చి దొంగలు దొంగలు అంటూ అరుస్తూ వారి వెంట పడ్డాడు. అలా తరుముతూ నది వంతెనపై వారితో పెనుగులాడుతూ ఉండగా దొంగతో సహా నదిలోనికి పడిపోయాడు. ఒక్కడే ఎంతసేపు ఆ నీటిలో పోట్లాడగలరు? ఒక దొంగ అనంతుని తలపై కొట్టగా అబ్బా అంటూ మునిగాడు. అదను దొరికినని దొంగలు ధనంతో సహా పారిపోయారు. అది మాఘమాసం అవటం, నదిలో పడిన అనంతుడు నీట మునగడం వలన
అతనికి నదీ స్నాన ఫలితం దక్కింది. అతని పాపములన్నీ పటాపంచలయ్యాయి. మాఘమాస ఫలితాన్ని పూర్తిగా అనుభవించి పుణ్యాత్ముడైనాడు. విష్ణుదూతలు అతనికి వైకుంఠ ప్రాప్తిని కలిగించారు. నీటమునియన దొంగకు కూడా మోక్షప్రాప్తి సిద్ధించింది. చూసితిరా, మాఘమాసమందలి నదీ స్నానం వల్ల ఎంతటి ఫలితమున్నదో. ఇంతటితో మాఘపురాణం 19వ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది. తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం. నమస్కారం.